దేవుని పరిశుద్ధ నామములకు మహిమ కలుగును గాక. ప్రభునందు మిక్కిలి ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ క్రీస్తు వారి పేరిట సర్వశుభములు తెలియజేస్తున్నా. మంచిది ప్రియులరా, ఈ శ్రేష్టమైన సమయంలో మరొక వర్తమానం ద్వారా మిమ్మల్ని దర్శించడానికి ప్రభు నాకు ఇచ్చినటువంటి చక్కని సదవకాశాన్ని బట్టి దేవునికి ఎంతో కృతజ్ఞుడై ఉన్నాను. రండి ప్రియులరా, మనం ఈనాటి పాఠ్యాంశానికి సంబంధించిన మూల వాక్యమును చదువుతున్నాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో అపోస్తల కార్యముల గ్రంథము 20వ అధ్యాయము 31వ వాక్యాన్ని నేను చదువుతున్నాను. కావున నేను 3 సంవత్సరములు రాత్రింబగళ్ళు కన్నీళ్లు విడిచుచు ప్రతి మనుషునికి మానక బుద్ధి చెప్పిదనని మీరు జ్ఞాపకం చేసుకుని మెలకుగా ఉండుడి. పౌలు భక్తుడు తన 3వ సువార్త ప్రయాణములో సంఘమునికి ఈ విధంగా రాస్తూ ఉన్నాడు. ఏమని? నేను 3 సంవత్సరాలు మీ మధ్య కష్టపడి రాత్రింబగళ్ళు కన్నీళ్లు విడుస్తూ ప్రతి మనిషికి మానక బుద్ధి చెప్పాను అనే విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. దేవుని జ్ఞానమును, దేవుని తత్వమును, దేవుని యొక్క సత్యమును, దేవుని పరిశుద్ధతను మీ అందరికీ కూడా బోధిస్తూ వచ్చాను. ప్రతి మనిషికి వ్యక్తిగతంగా నేను బోధిస్తూ వచ్చాను. నేను మీ దగ్గర లేనని, నేను మీతో లేనని చెప్పి మీ బుద్ధి విషయంలో మీరు బలహీనులు కాకుండా దేవుని సంబంధమైన జ్ఞానము కలిగి, దేవుని యొక్క ఆలోచన ప్రకారం బుద్ధి కలిగి మీ విశ్వాసాన్ని కాపాడుకోవాలని హెచ్చరిక చేస్తూ ఉన్నాను. పిల్లరా, ఈ దినాన కూడా అనేకులు ఈ రీతిగానే ఉంటున్నారు. వారి స్వబుద్ధిని ఆధారం చేసుకుని వెళుతున్నారు. వారి సొంత మనసును ఆధారం చేసుకుని వెళుతున్నారు. వారి సొంత నిర్ణయాలపై ఆధారపడి వెళుతున్నారు. కానీ మీరు ఏ బుద్ధివాక్యములను నేర్చుకొని దేవుని జ్ఞానం చేత సంధించబడి మీ హృదయములలో దేవుని వాక్యమును భద్రపరుచుకున్నారో అటువంటి దేవుని జ్ఞానంతో కూడిన బుద్ధివాక్యమును కలిగి మీరు ముందుకు కొనసాగినట్లయితే మీరు ఆత్మీయతలో మెలకుగలిగిన వారుగా ఉంటారని దేవుని వాక్యము ద్వారా పౌలు భక్తుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. ఈ విధమైనటువంటి వాక్య సమాచారాన్ని నీ ఎదుగు తీసుకొచ్చినప్పుడు నీ పరిస్థితి ఏ విధంగా ఉన్నదో నీకు అర్థమవుతుంది కదా. ఆలోచన చేయండి. పరిశుద్ధ గ్రంథములో ఒక వ్యక్తి ఆత్మ సంబంధంగా బుద్ధి కలిగి, ఒక వ్యక్తి ఆత్మ సంబంధమైన మెలుకు కలిగి ఉన్నాడనటానికి ఒక చక్కని రుజువును, ఉదాహరణను, నిదర్శనాన్ని మరి బైబిల్ గ్రంథంలోనే దేవుడు పొందుపరిచి ఉంచారు. రండి, కొలస్సీ సంఘానికి రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 16వ వాక్యాన్ని చూద్దాం. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గురించి గానము చేసు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. ఒక వ్యక్తి ఆత్మ సంబంధమైన బుద్ధి జ్ఞానాన్ని కలిగి లోక పాపములో పడకుండా మెలుగు కలిగి ఉన్నాడటానికి నిదర్శనం ఏమిటి అనంటే, ఆ వ్యక్తి మనసులో ఆత్మ సంబంధమైన కీర్తనలు పుట్టాలి. ఆ వ్యక్తి హృదయములో ఆత్మ సంబంధమైనటువంటి పద్యములు నివసించాలి. కీర్తనలు, పద్యములు, స్తుతి, కృతజ్ఞతతో కూడిన గానము మీ హృదయాలలో, మీ మనసుల్లో స్ఫురించినప్పుడు, ఉదయించినప్పుడు మీరు ఆత్మ సంబంధంగా మెలుకోగలిగిన వారుగా ఉన్నారు అని అర్థమవుతుంది. ఏ వ్యక్తి జీవితంలోనైతే ఈ విధమైనటువంటి ఆత్మ సంబంధమైనటువంటి గానము వినపడుతుందో అతడు దేవుని ఎదుట కృతజ్ఞత కలిగిన వాడై ఉంటాడు. అతని జీవితంలో, అతని హృదయంలో దేవుని వాక్యము సమృద్ధిగా నివసిస్తుంది. అతని భవిష్యత్తుకి ఆ వాక్యము చక్కని చొక్కాని అయి ఉండి అతనిని నడిపిస్తూ ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ శ్రేష్టమైన సమయంలో మీరు ఆత్మ సంబంధమైనటువంటి మెలకువతో కూడిన బుద్ధిని కలిగి ఉన్నారా? ఒకవేళ ఈ విధమైనటువంటి అనుభవాన్ని మీరు సంపాదించకపోతే మీకు ఈ వాక్యము ఎంతో అవసరమైనదని మీరు గమనించాలి. దైవ సేవకుడు ఎంతో ఆత్మావేశముతో, భారంతో మీకు వాక్యమును ప్రకటించి మిమ్మల్ని ఆత్మీయంగా బలపరిచి మిమ్మల్ని పరలోకములో పరిశుద్ధుల ఎదుట నిలవబెట్టాలని ప్రయాసపడుతున్నప్పుడు మీరు నేర్చుకున్నటువంటి ఆ బుద్ధి వాక్యములను మీ హృదయములో సమృద్ధిగా నివసింపనీయవలసినటువంటి బాధ్యత మీపై ఉన్నదని మీరు గ్రహించాలి. అలా నివసింపనీయటానికి ముఖ్యమైనటువంటి మూలసూత్రం మీ హృదయములో కృతజ్ఞత ఉండాలి. మీ హృదయములో దేవుని గురించిన గానం ఉండాలి. ఆత్మ సంబంధమైన పద్యములు ఉండాలి. ఇటువంటి జీవన విధానాన్ని, ఇటువంటి భక్తి విశ్వాసాన్ని ఎవరైతే కలిగి ఉంటారో వారు ఆత్మ సంబంధమైనటువంటి బుద్ధి జ్ఞానములు కలిగిన వారుగా ఉంటారు అనేటువంటి సత్యాన్ని మీరు గుర్తుంచుకోవాలి. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో మరొక చక్కని ఉదాహరణ మన కొరకు ఇవ్వబడింది. రండి, మరి మత్తయి సువార్త పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, బైబిల్ గ్రంథములో మనందరికీ తెలిసినటువంటి మాటలే అయినప్పటికీ దేవుని మాటలు ఎంతో ఉన్నతమైనవి, జీవము కలిగినవి కనుక అట్టి మాటలను జ్ఞాపకం చేసుకున్నట ఎంతైనా ఆమోదయోగ్యం. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో మత్తయి రాసిన సువార్త 25వ అధ్యాయము మొదటి 3 వచనాలను నేను చదువుతున్నాను. పరలోక రాజ్యం
తమ దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. వీరిలో 5 బుద్ధి లేనివారు, 5 బుద్ధి గలవారు. బుద్ధి లేనివారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు. 10 మంది కన్యకలు గురించినటువంటి ఈ చక్కని ఉపమానం మనకు తెలుసు కదా. వీరిలో 5 బుద్ధి లేనటువంటి వారు, వారిని గురించే మొట్టమొదటిగా చెప్పబడింది. ఈ 5 బుద్ధి లేనటువంటి వారు తమ దివిటీలతో పాటుగా నూనెను తీసుకుని వెళ్ళలేదు. నూనె ఆత్మీయతకు, పరిశుద్ధతకు, పరిశుద్ధాత్మకు గురితై ఉన్నదని గ్రహించాలి. ఎవరి జీవితంలో అయితే ఆత్మ సంబంధమైనటువంటి పద్యములు, ఆత్మ సంబంధమైనటువంటి కీర్తనలు, ఆత్మ సంబంధమైనటువంటి భయము ఇవి కొరవడతాయో వారి దివిటీలో అప్పుడే ఆరిపోతాయి. వారు మెలుకు లేనటువంటి వారుగా నిద్రలో జోగి ఉంటారు. ఎప్పుడైతే పెళ్లి కుమారుడికి వస్తున్నాడనేటువంటి బోర శబ్దం వినపడిందో దిగ్గున 10 మంది లేచారు. కానీ 5 మాత్రం అయ్యో మా దివిటీలు ఆరిపోయాయి, మా దగ్గర మరలా వెలిగించడానికి కూడా నూనె లేదే అనేటువంటి ఆ పశ్చాత్తాపం వారిలో కనపడింది. ఈ పశ్చాత్తాపం ముందే ఉండి నీవు జాగ్రత్త కలిగి బుద్ధివాక్యములు గురించినటువంటి జ్ఞానం నువ్వు తెలుసుకొని నీ హృదయంలో వాక్యములు సమృద్ధిగా నివసింపగలిగినటువంటి అవకాశం నీవిచ్చి కృతజ్ఞురాలవై విశ్వాసంలో బలపరచబడి ముందుకు సాగినట్లయితే నువ్వు బుద్ధి కలిగిన వ్యక్తివిగా ఉంటావు. ఎందుకంటే బుద్ధి కలిగిన వాక్యములు, బుద్ధి కలిగిన జ్ఞానమును, బుద్ధి కలిగినటువంటి ఆ సందేశమును నీవు దేవుని యొద్ద నుండి నేర్చుకున్నావు కదా. ఈ బుద్ధి, ఈ జ్ఞానము నీ సొంత బుద్ధి, నీ సొంత జ్ఞానము కాకుండా క్రీస్తునందు నేర్చుకున్నదై ఉన్నది. ప్రభునందు ప్రియులారా, అదే కొలసీ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనములో ఈ రీతిగా మాట్లాడుతుంది. బుద్ధి విజ్ఞాన సర్వసంపదలు క్రీస్తునందు గుప్తమై ఉన్నవని వ్రాయబడింది. అంటే నీ యొక్క ఆత్మీయతకు, నీ యొక్క భవిష్యత్తుకి, నీ యొక్క జ్ఞానమునకు అవసరమైనటువంటి ప్రతి బుద్ధి వాక్యము, ప్రతి జ్ఞాన సంబంధమైనటువంటి వాక్యము క్రీస్తులో నీ కొరకు దాచబడి దైవ సేవకుల ద్వారా, దేవుని యొక్క సేవకుల ద్వారా నీకు అందించబడుతున్నదని మీరు గ్రహిస్తున్నారా? 2వ అధ్యాయము 3వ వచనం కొలసీ పత్రిక. బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి. గుప్తము అనగా దాచబడి ఉండట. నీ భవిష్యత్తుకి ఏది అవసరమో, నీ మేలు కొరకు ఏది అవసరమో, ఎంత అవసరమో, ఎప్పుడు అవసరమో ప్రతి విషయాన్ని స్పష్టంగా, క్షుణ్ణంగా దైవ సేవకుని హృదయంలో నుండి దేవుడు మనతో మాట్లాడుతూ ఉండగా మీరు గ్రహించాలి. మీరు ఆత్మ సంబంధంగా మెలకు కలిగి ఉంటున్నారా? మీరు ఆత్మ సంబంధంగా బుద్ధి కలిగిన వారుగా ఉన్నారా? అలా లేనట్లయితే ఇప్పుడే తగినంత కృతజ్ఞత, తగినంత పశ్చాత్తాపము, తగినంత ఆత్మ సంబంధమైనటువంటి కీర్తనలు, తగినంత వాక్య అనుభవంతో కూడినటువంటి విశ్వాస జీవితమును కలిగి ఉండి దేవుని చిత్తానుసారమైన భక్తి చేసి పెండ్లి కుమారుడైనటువంటి క్రీస్తును ఎదుర్కోవడానికి తమ డ్యూటీలు ఎలిగించుకున్న బుద్ధి కలిగిన కన్యకల వలె సంఘములో నిలవబడటానికి మీరు సిద్ధపడవలసిన అవసరత ఉన్నది. చాలాసార్లు బుద్ధిహీనముగా మనము అనాలోచితముగా నిద్రలో, ఆత్మ సంబంధమైనటువంటి నిద్రలో జోగినప్పుడు నిన్ను తట్టి లేపడానికి ఇటువంటి ఆచరణాత్మకమైనటువంటి దేవుని వాక్యములను ప్రభువు మన ముందు ఉంచుతున్నాడు. కనుక మీ బుద్ధి సొంత బుద్ధి కాకుండా, మీ బుద్ధి స్వబుద్ధి కాకుండా క్రీస్తునందు నీ మేలు కొరకు దాచబడినటువంటి జ్ఞానయుక్తమైనటువంటి బుద్ధి జ్ఞానముల వాక్య సమూహారమైనదని గ్రహించి నీవు కృతజ్ఞత, స్తుతి, ఆత్మ సంబంధమైన పద్యములైనటువంటి బుద్ధిని నేర్చుకొని ఆత్మ సంబంధమైనటువంటి ఆత్మీయత అనేటువంటి నూనెను నీ డ్యూటీలో పోసుకొని వెలిగించుకొని దేవుని రాకడ అనేటువంటి పెండ్లి విందులో పాల్గొన్నట్లుగా నిన్ను నీవు సిద్ధపరచుకొని దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువుని, పెండ్లి కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువుని ఎదుర్కొనటానికి నీవు సిద్ధపడవలసినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ నిండుగా మెండుగా అనుగ్రహించి దీవించి నడిపించును.